పట్టుకొని పెడతారేంది? ఎవరితోటి బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క మీద అనగానే 5 రూపీస్ అంటాడు, మన మీద అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట? ఇస్తే పోలాసలే రౌడీలు. రౌడీలా? మనం ఓండాలం. వాడు పోయాడు లేదు, పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే క్రికెట్ మంచిగా కొట్టేవాడు ముండా కొడుకుని. సరే కానీ బాబు, లోనకు వచ్చారు ఇంకా ముసుగు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు తప్ప ధైర్యమే, సాహసం, ఆయాసం, ఉపసం. అబ్బాయి పండితుడే. ఏం లేదు తప్ప నాటు బాంబులను పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది. చిన్నమ్మాయి చిత్రగది. ఇంకా సీల్ తీయలే? మీరు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారు చెప్పి ఆరంభం చేయించు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయించు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి కదా నాయన. కప్పేసిన కాడ నుంచి ఆడిపోవాలి. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూసా ఏమి గుత్తి బలపులు ఏమి కర్ర బలపులు బెమ్మానంగా పెట్టించాలి. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కూలింగ్ మిషన్ కూడా పెట్టించాలి. వచ్చినాడు కొల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాటేలే బాబు. ఏ ఇలా పూజ పెట్టించేవి? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడుగులాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తిరగలేక తీసేయాలి. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి పూజ తులిపించి బండలు కడిగి చున్నం కొట్టి చూపు చేయొచ్చు. రుచావాడి కన్నా మనకు ఊరు పొమ్మటుంది, కారు రమ్మంటే నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించకపోయారు. ఆ ఫోటో దేనికి బాబు? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న బాబు. అన్ని ఫోటోలు చూశారు, ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరు ఆ ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో నువ్వేనా కాలు పైకి ఎత్తుతున్నాడు, ఎవడో ఓమని పెడతాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ ఆయన. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అవునో లేదు కదా అమ్మాయి. వస్తుంది నాయన, తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అని తెలిసి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే ఇద్దరు కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏంది కుప్ప కుప్ప అప్పు కోసం? అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నది చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజువాడి ఖర్చుల్లో చూసిందా? ఎనకనించా? ఏమో నాయన చూసింది అమ్మాయి కదా. అంత కాదులే, ఎనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు, కొండకి సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి చూడగానే ఏది నాయన చూడగానే కళ్ళలో పడేది? కనపట్ల రంగనాయకులు నామాలను తేలిక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉన్నా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరేగి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడదు. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడో ఉన్నాడే కూర్చో. అదేం కాదు, మీ మీద పెద్ద పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్స్ చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారు, అలా పడుతుంది. పోలీసు వాళ్ళు చూసి పోరం పోకూడదు భయపడ్డాడు. అలా ఎందుకు అనుకో, మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వాళ్ళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్. ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన, రొచ్చు 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 రొచ్చేసి పట్టదలానికి ఎందుకురా పరమా చుట్టాలి, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్. శివరికి ఎందుకురా పత్తి పేరు మాట, సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకోవాలి. అసలు కుక్క మాట ఇక్కడ నేను ఇద్దరు లేస్తే మా బోడి ముఖం చూసా, అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురానికి లెల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎదుగుల తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరికి బాబు? నీదేలా తప్ప. ఇరుపు
ఎప్పుడు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తొడవని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిది అనేవి కదా. తమ మాత్రం ఏం తక్కువ నాయన, మన భారతదేశానికి పల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప, ఇవన్నీ మనకుంటేనే అంటావా లేకపోతే మీ అలవాటు ప్రకారంగా? అది ఏడి పాపాలు అంటారు. పెద్ద పుణ్యాన్ని పెడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము మీ జన్మము, బాబు గారు, నీ అందము మీ జన్మము, నీ ఐశ్వర్యం, నీ చతుర్దయం, పరిపూర్ణము, ఏమి ఇది భంగిమా? నీ భంగిమ నువ్వు నాశనే కాను. చిన్నగా బొచ్చాన్ని నలిపేసి నేను వచ్చి నీ భంగిమ చూడటానిక, అమ్మాయి బామ్మ కడపని చూడటానిక. పిలిపించి అమ్మాయిని అమ్మ కడ దడబుట్టిచ్చావు. నీ అమ్మ కడ తొందరగా పిలిపించు. పొంగు మీద అనిగితలే నీ సంబడం తొందరపడ బాగా. అన్నీ బాబు గారు వచ్చి ఎంతసేపు అయినా లోనికి రమ్మనరేమి, ఇన్ని నాళ్ళకి వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కరిమే రంగానికి నీకు పోవడానికి. రూపమనగా మన్మధుడు, శర్మం మన్నోళ్ళ తప్ప అక్కడ వచ్చింది. భాగ్యమనగా కుబేరుడు, అది కూడా ముందు తొందరగా కానీ దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడు ధర్మం చేశాడు. కొట్లో నిలవన్న పంచల ఠీకి రారాజమ్మ, కాకపోతే మడుగులో దూరాడు. మనం కొట్టలో దూరాడమ్మ. అంతే అంతే అంతే. ఆ నడక చూడ అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహెబ్ నడికే తల్లి. ఇంకా నయ్యో లుంగీలమ్మే రమణ సాహిబ్ నడక. ఆ రంగు చూడ మా ఇస్పేట్ హాసు, స్వేట్ హౌస్ గారు తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్నీ ఈడేదో లాసు లాసు అన్నాడు. తేడో క్లోజ్ అయిపోయి నాశరకం లాగుంది. లాసు రకం అయితే ముందుకొని నంచుకోక మధ్యగా మామిడికాయ ముక్కలాగా అమ్మ. సరిగాని బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టే చేయబట్టా శ్రీకాకుళ కన్నంలో బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళాను. 7-8 సార్లు ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లతప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకపోయేది. లతప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడు రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దిరాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం. తప్పు అంటావా? తప్పున్నారా? తమరు ఎక్కడ, తమ దర్జా ఎక్కడ, రాళ్ళుగా ఉండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువచ్చునా అని. లతప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి చాకరించి ఆపడు బాబు, ఆపడి చదువుకొని సరిపడి ముద్ర మింగండి. ఏమన్నా ఎంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపుల్ కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడిచిన ఒండ్రులో మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండగా తడారిపోయింది. చక్కగా సెలవు ఇచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా పంపలతో మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకదే ఉందా? కాదు బాబు, తిక్క కాదు, తీటా కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటారు. ఇక్కడే ఉంటా. ఫోన్ లో చెప్పినట్టు. ఫోన్ నీళ్ళు నాకేం తెలియదు నాయన. పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్పు. నాకు అర్థం అయ్యినట్టు చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం? ఏది మునమ్మ వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాడ వ్యవహారం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళు అంట పెట్టుకుని బ్రోకర్ ముండా కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పెట్టించారు. అయినా సంగతి మనకి ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. అది స్వగుళ్ళ వ్యాపారం. వాళ్ళంటే బాగా అడుగుతారు. ఇకపోతే 7 కడ్డీలు అడిగి పెడతారు. వ్యవహారం తెలియదే. నల్లమంది అడిగావు కదా. మనకు లేదు, మన అత్తరుకుంది. ఏమైనా అవసరమా? అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎల్లి మాని మంచులో పెట్టి తాటికాయంతో శుద్ధముతా చాలా సైజు పెంచుతా. ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎలా ఏమిటి నాయన? అల్లుడు గారి పేరు చెప్పుకుని నైస్ గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. స్పూన్లా అయితే మన ఇంటి అన్ని సాసలు లేవన్నమాట. దానికి కరువు నాయన. పెద్ద పెద్ద పేషెంట్లు వాటిని. సరే, మీ దగ్గర సిక్కుమాలింది. నేను వచ్చింది ఇప్పుడే మీ వాసన వంట. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు. ఆ మాత్రం అర్థం కదా. సిక్కుమాలిందంటే
చుట్టపేగ ఏంది నువ్వు చుట్టూ కాలుస్తా పెద్దగారు కంటే అమ్మాయి బాధ అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చుకున్నారే మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన ఈ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనప పెట్టిన లచ్చలు మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడే మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నా చుట్ట ప్యాసలు ఎదిగిన సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే పాపం. గిడితే నాకు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చి నా చేతికి దొరికిందా నలపకుండా నేను నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి బేరం నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే ఎంతలా తప్ప 1 రూపీస్ 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా లతప్ప ఎంత అడిగింది 1 రూపీస్ అన్నయ్యగా ఏ జేబులో పెట్టామబ్బా. అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు. సారీ లతప్ప ఇప్పుడు నా పిసికింది నీ సంచా నా జేబు అనుకున్నారు. ఏ జేబులో పెట్టి అమ్మా బాబు గారు దేవుడు చేయి పెట్టాడు సప్ప చూసినాడు చూస్తున్నాడు. ఎంత అడిగింది 1 రూపీస్. అసలు 1 రూపీస్ లేవు. అదేంటి మొత్తం మయ్యా కట్టలు కట్టిపెట్టి మొత్తం 500. అవునా? 500 100 200 సేమ్ చేస్తారు ఉంటుందా. అయినా చిల్లరతో పనే ఉంది బాబు. ఇలా మొత్తం ఫోన్ పేలేగా. ఫోన్ పే మేము మొత్తంగా ఏ ఎవరు కొడితే ఎవరు పోతాయో అదేం కాదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో గవర్నమెంట్ కి తెలిసిద్దామని. ఈ ముండలో కూడా వ్యవహారం అర్థమైంది. అర్థం కాకుండా ఉంటది. ఎంత నువ్వు అడిగింది 1 రూపీస్. నువ్వు అడిగిన 1 రూపీస్. నువ్వు అడిగింది 1. అవును నేను ఇస్తుంది 500. అవును ఇదా అస్పృశ్యత సంచరించుటకు తానే లేదు. కాయబడేది నేవా ఈ మన దగ్గర చాలా విజయాలు ఉన్నాయి. బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 500 రూపాయల చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చివాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అయ్యా 7 తుప్పల్లో బయటపడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగుడు మొహం ఎరుపుడుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి మొండుపై గిలక. ఈ గిలకల పిలకలతో తీసి పిలిపించి అమ్మాయిని రామ్మ రావే బాబు గారు ఆగలే. తొందరగా పిలిపించి కొట్లో గుమ్మస్తాలు కొడలేరు. అదేంటి బాబు మొత్తాన్ని వరుస పెట్టి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవడం ఆ తర్వాత నేను చూసుకోవడం. వ్యాపారం వ్యాపారం అంటే వ్యాపారం. రామ్మ తొందరగా పిలిపించు. ఏమిటమ్మా అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటారు. నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. నలుపు నారాయణమూర్తి నా మాట రామ్మ తప్ప ఏనమ్మా ఏంటంది. అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండాలి అని అంది. నిజమా మేము విన్నాము. నువ్వు కవర పని పెట్టి నల్లగా అంటుంది. ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉండాలి నైసుగా నాజుగా ఉండాలి అని అంటుంది. నైసులాగా నాచి అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం ఈది కదా. అదే కానీ బాబు తమ నల్లగా ఉంటానికి కారణాలు 4 చెప్పండి. ఇనపు పెట్టెనలుపు ఇంకుసిరా ఈ నలుపుగా ఏంటంటున్నావే యదు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు యముడు దున్నపు వాటి నలుపేనా మల్కారెడ్డి అన్నట్టు అన్న. అసలు అసలు ఎరుపే నేను అమ్మతోడు మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు. మనకి కొడతారు ఏంది గుచ్చి కొట్టేది? అదే పైకం. అది అమ్మ అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా. వేడికి తట్టుకోలేక ఎరుపు అంతా కాదు నాణ్యమైన నలుపు వచ్చింది. రామ్మ రావే తొందరగా పిలిపించలేదు. సరే కానీ బాబు ఆడవాడికి ఉంది. అసలు ఆడవాళ్ళే వారం ఎత్తితేనే మనకెందుకు బుస్సు వస్తుంది. అలా తప్ప దర్రాట్లా మీ నాన్నకు దడ వచ్చేది. మీ నాన్నకు దడ అదే తప్ప మయ్యకేమో దడ మనకేమో వణుకు. చెమట చూసుకోండి.
తొందరగా చెమట చూసుకుంటే అమ్మాయి చూస్తే తప్ప ఏ 2 ఫ్యాన్లు బిగించుకోకూడదు. కమిటీ వాళ్ళ చేతి 2 ఫ్యాన్లు బిగించరు. బుడ్రాయికి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత అయితే అంతేనంట. నీకు అడుక్కోవడం తెలియలే. అడుక్కోవాల్సిన అవసరం లేదు బాబు. కమిటీ వాళ్ళు మీ కొట్లో సరుకులు తెచ్చారట. మన మీ నాన్నగారు వచ్చారు అడిగి. అది మందేగా, హోల్సేల్ బిజినెస్ మందేగా. అక్కడ తెచ్చుంటారు సరుకులు మొత్తం. శనగంధాంలో తెచ్చుంటారు. మీ నాన్నగారు వచ్చి అడిగి. మీ నాన్నగారు వచ్చారు. మయ్య రాడే. ఆదివారం రోజు వచ్చాడు. ఆదివారం రోజు ఆవలతోటి. ఆదివారం రోజు వచ్చాడు బాబు. అదే ఆవలతోటి పాత్ర మయ్య ఆదివారం గుమ్మస్తా లేకపోయి ఉంటారు. మయ్య కలెక్షన్ కూర్చుంటాడు. అవును, నేను వాగిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాగిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు. ఆడవాళ్ళు కనబడితే ఇంకా ఎక్కువగా పలకరిస్తాడు. అవును బాబు. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి దొరకలేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాగిట్లో కూర్చున్నాను అన్నా. గాలి దొరకపోతే ఎవరైనా చేసేది ఉంటుంది. ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాకా. మయ్య ధైర్యం చెప్పడం బాపట్ల జిల్లాలో నెంబర్ 1. అవును బాబు. లతప్ప నువ్వేం బాధపడబాక. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. ఎవరు మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే అన్నాడు బాబు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు ఉందని. ఈ ఊళ్ళో ఏంది? ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి పేరు. మయ్యని 3 పార్టీలు ఎంటపడ్డారు ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరికి ఇచ్చామనైతే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాన్నాడు మయ్య. ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి ఎందుకో రాజకీయం. తొందరగా పిలిపించు, మనిషిని ఆగం చేస్తాడు ఇంత అవసరంగా. అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుంది. అమ్మాయి చిన్నమ్మాయి పెద్దమ్మాయి? పెద్దమ్మాయి. అమ్మాయికి ఏం తెలియదు. మా అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు. అందుకోసమే జాగ్రత్తలు చెబుతున్నా. మా అమ్మాయిని మీరు అలా అలా తాకినా, ఇలా పొరపాటున వాటేసుకున్నా, కాలు పైన వేసిన ఖర్చు పెరిగింది. ఏం పెరిగింది? ఖర్చు పెరిగింది. ఎంత పెరిగింది? మీరు ఊరికే అలా అన్నారనుకో 500 అయింది. ఇట్టంటే మీరు ఇలా అన్నారనుకోండి 1000 రూపాయలు. ఒకసారి పొరపాటు పైన పడితే మీ ఆస్తి మొత్తం రాసి ఉంటుంది. ఆ మొదటి ఖాయం చేసుకోపో. అలా ఆయన ఓ అమ్మో, ఈ ముడలతో మామూలు వ్యవహారం కాదే. అనవసరంగా వచ్చాము. తొందరగా పిలిపించు. దడదడగా ఉంది, తొందరగా పిలిపించు. తొందరపడబాక. అమ్మాయికి చెప్పి అన్ని విషయాలు. ముడలు మామూలు వ్యవహారం కాదే. ఏంది తప్ప లేట్ ఉంది. అమ్మాయి మీతోటి ఒక విషయం చెప్పమంది. ఏం చెప్పండి తప్ప? అమ్మ ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయినాయి కదా. వ్యాపారం దెబ్బతినకేముంది బాబు. ఏ టయానికి ఏ వర్షాలు పడుతున్నాయి బాబు. సకాలంలో వర్షాలు ఏడపడుతున్నాయి. రారు కదా. అందువలన అమ్మాయి చెప్పింది, అమ్మ బాబు గారికి సరుకులు చెప్పవే, రాసుకుంటాడు, ఆటోలో తీసుకొని వస్తాడు అని. సరుకులా? ఏ మాత్రం రాసుకోవాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ నువ్వు అడుక్కో. అడగమంటారు? అడుక్కో. అదే బాబు, ఒక 100 రూపాయలు అల్లం. 100 రూపాయలు అల్లం. 100 రూపాయలు అల్లం. ఒక 100 రూపాయలు బెల్లం. 100 రూపాయలు బెల్లం. ఒక 100 రూపాయలు చింతపండు. 100 రూపాయలు అల్లం, 100 రూపాయలు బెల్లం, 100 రూపాయలు చింతపండు. డెడ్ చీప్ ముందు అడుక్కోవడం కూడా తెలియదు ముండకి. అలాగే ఒక బస్తా కందిపప్పు, ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా బాదం పప్పు, ఒక టన్ను గన్నేరు పప్పుతో అడుక్కోవడానికి అర్థం ఉండదు. వారం తింటే సాము. మీరెందుకు పోతారు ముండల్లారని తొందరగా పిలిచి అమ్ము వ్యవహారంలో పెట్టి ఊరేసేటట్టుండారు బాబు. ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలను. అడుక్కోనికి ఇబ్బంది అడుగుతూ శనగందా మండలం మొత్తం అడుక్కోని. అయ్యో అడుక్కోడేంటి బాబు, అడుగుతాను. అడగమంటారా? అడుక్కో. అదే బాబు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకున్నామని. మన ఖాళీ ఉండలేదు. పెట్టిస్తావా? అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాం అనుకున్నాం. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టారు గంట కాలేదీళ్ళే అమ్మ కడుపులు కూడా 14 కేజీలు వడ్రానం. పిలిపించు అమ్మాయిని. అమ్మ కడుపు మాట భలే భలే ఎవరమే.
తప్ప నువ్వు భయపడవా నేను భయపడు అది ఏం జరిగింది అమ్మాయి ఇచ్చిన ఆ? అమ్మాయి ఇచ్చిన ఇట్టాటి మాయ మాటలు చెప్పి జనాన్ని మోసం చేయబాకండి. అయ్యో పాపం తెలియదు మీకు. అయ్యో అమ్మాయి వచ్చింది బాబు ఇప్పుడు ఆ? అమ్మాయి వచ్చినాయి ఎప్పుడు వచ్చింది? లైట్ ఎలిగి ఆరిపోయినట్లు అదే నేను అమ్మాయి వచ్చిపోయింది అంత వారం ఉందన్నమాట. అది తొందరగా పిలుపులు తప్ప అలా అయింది రామ్మా రావే నా మాట వినవే. ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలికేది ఈయన ఏ మాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారం వినే నా తల్లి నా మాట ఏంటమ్మా వాంతి వస్తుందా? వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా నా మాట విని. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా బాగుపడిపోతారు. ఎవరు మూట వాళ్ళదే. నువ్వు భయపడాల్సిన పనే ఉంది. నువ్వు భయపడాల్సిన పని లేదే. వీళ్ళ అయ్యే నన్నేం చేయలే, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు. కన్నా తల్లి మయ్యకంత మంచి పేరు ఉందన్నమాట పాతూరులో. ఓ పని చేయమ్మా, నీకేదైనా అనుమానం వస్తే గట్టిగా అమ్మా అని కాకి నేను వచ్చి వాడు పని చూస్తాను. అలాగేనమ్మా నా మాట వినమ్మా. నా మాట ఏమండి సుబ్బారావు గారు, అక్కడ ఏదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేశించి వెనుక ఉంటుంటే కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన్ సలబడింది. నేను వేడికి సోకు ఏంటండి అంతలా పట్టుబట్టారు, ఊపిరాడకుండా పట్టారు ఎవరు? అదే ఊపిరాడని పట్టండి.
లోపల సౌండ్ లోపల లోపల సౌండ్ అమ్మో, ఏమండి కంగారు పడకండి, నేను చూసిస్తానాగండి. అనవసరం అడుగు పెట్టాము, తేడా పడింది. ఏమండి తొందరగా రండి. ఏమండి ఓయ్. లోపల ఆ. లోపల మీరు రంగనాయకి వచ్చిందండి. దాన్ని ఇంట్లో ఉంచి సంగతి తెలవక నా నోటికి వచ్చిండలా వాగే నా కొంప ముంచేది అమ్మ కడుపు. అబ్బబ్బబ్బబ్బ. ఎటు పోవాలి ఇంతకీ? ఇటు. ఎటు? ఇటు. అది కాదండి. అటు. అది. ఏమండి చెప్పండి. లోపలేదన్నా అబ్బాబ్బా ఏమండి టెన్షన్ పడకండి, అది మీ రంగనాయకి కాదు, మా చెల్లెల చిత్ర. ఎవరు? మన చిత్ర. మన చిత్ర అండి. ఏంటంత సౌండ్? సౌండా? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ దాన్ని గంధం నూరు మంది, గంధం నూరుతో గిన్నె కాస్త బద్దలు కొట్టిందండి. గిన్నె పగల కొట్టుకో. అవునండి. అదేగా సౌండ్. అవును. ఏమండి? ఏమండి? అమ్మాయిని ఒకసారి పిలవండి. అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి అది మీ ముద్దుల మరదలు కదా, మీరు ఒకసారి పిలవండి. మీరు పిలవండి. ఉండండి. ఆ. ఏయ్ చిత్ర, come on, bitch. ఏమండి? ఏందండి రాదు అమ్మాయి? ఏది అది పిలుపా? పిలుపా అది? అంటే నైస్ గా పిలవమంటే. అమ్మ ఒకసారి నైస్ గా పిలవరా? నైస్ గా. ఉండండి. సౌండ్ తగ్గించమంటారా? అబ్బా, తగ్గించండి. ఏయ్ చిత్ర, come on, bitch. అలా పిలిస్తే చెల్లె ఏమొస్తుందండి? ఏమొస్తుంది? నేను పిలుస్తాను, మీరు చూడండి. ఎవరు విశేషాలు అలా నేను పిలుస్తాను, మీరు చూడండి. రామ్మ చిలకమ్మ, ప్రేమ వరకమ్మ, రామ్మ చిలకమ్మ, ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాట. ఏంటి ఇంత తోపు దోసావు? నేను తొయ్యలేదు బావా, లోపల నుంచి మా అమ్మ తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క దోస్తే మేము మీద పడతా. ఏమండి? దీనికి తోపుడు అలవాటైందండి. అది మా అమ్మ నేర్పించిన తోపులాటండి. బాగారండి, ₹1 ఇవ్వండి. ఏం జరిగింది? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రాదండి. అమ్మకి ఎంట్రన్స్ లో 500 ఇచ్చా. అయితే నాకు ₹1000 ఇచ్చేయి. అమ్మ 500, నీకు ₹1000. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము బావా కాఫీ తాతాను. కాఫీ రావడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకపడ చూసుకొని ఖాతా పెట్టుకోండి. ఆడపిల్ల కప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఏ జేబులో పెట్టాను. ఉండండి, ఇవ్వండి తినండి. ఇవ్వండి. తినను, నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు దిగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో. బావా ఓయ్. ఒకసారి మక్క పక్కన నిలబడు. అక్క పక్కన నిలబడు. ఏం చేస్తావు? అదే నిలబట్టమే కదా. నిలబడు. ఉండండి. ఛీ, 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 ఛీ. ఏం బాగాలేదా? బావా మక్క పక్క నిలబడితే ఒక స్మైల్, ఒక స్టైల్. మా కొట్లో టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు, ఉల్లిపాయలు, ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అనకాపల్లి బెల్లం కూడా ఉంది. నవమన్మధుడా, అతి సుందరుడు, నువ్వు వచ్చిన వెలుగు అత్త. శ్రీరాఘవుడా, ప్రేమాధవుడా, నువ్వు వెలిసిన
మొక్కవా ఒక అద్దం ఉంటే పట్టరా ఎగదిగా చూసుకుందాం అందం తేలిపోతే ఎవరా ఆగండి అమ్మద్దం చెప్తా. ఎవరు అద్దం అమ్మద్దం. మీ అమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళదెప్పు ఉంటుంది బావా నీకు కావాల్సింది ఆ. నీకు కావాల్సింది అప్పుడే ఏమండి జనవరి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి తిరుగుతాను ఉన్నా ఏ ఊరు పోయినా ఇదే పరిస్థితి నీకు కావలసింది ఇది తప్పితే ఎవరన్నా ఒక పావల పుణ్యం కట్టుకున్నారండి ఎవరన్నా కావాలా ఆ, అంతైనా జరిగిందా ఎవరు బావా మా అమ్మ దగ్గరికి పోదా మా అమ్మ కాడికి పోదా? మెమ్మొద్దులే బావా నా అద్దం తీసుకురానా నీ అర్థం సైజు తక్కువ కదా బొమ్మ పెంచి మనం కనపడవలే మీకు కావాల్సిన అద్దాలు నా గది నిండా ఉన్నాయి వెళ్దామా గదిలోకి గదిలో చిన్నపిల్ల రాకూడదు అరే చెవిటి అయినవాడు ఏం చేస్తాడు గదిలోకి వచ్చి బావా ఆ, మమ్మీ అని చెప్పింది తెలుసా ఆ. గదిలోనే అక్క బావా ఏం చేస్తున్నా నేర్చుకోమని చేసేటప్పుడు చూసి ఏం చేస్తున్నావు చూసి నేర్చుకోమని ఆ. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా తడుచుకు వస్తాయి ముందు లోపల గోళ్ళు ఆడుకుంటానుకున్నాయి నేను వస్తానా కొంచెం ఆగండి రా, పద. రావే పని పోయినవి దేవారా ఏమిటండి చిన్నపిల్లలు లాక్ అది అమ్మాయి తొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి అది చూపిద్దామని ఏంటది అది అద్దంలో అన్నం చూపిద్దామని అబ్బా, మీ అంతా మీరు చూసుకోండి బావా ఓయ్. మయ్యా మనం బ్యాట్ కొని ఒంగోలు గ్రౌండ్ లో వదిలేడు బావా. ఒక్క దెబ్బకి గుర్తులో గిరిగింది 6 కొట్టి అక్కడ మయ్య తుమ్మ కనబెట్టి చేపిస్తాను అక్క కర్రంటే ఆ పక్కన తీద్దామా కర్ర అంటే స్కోర్ పెరుగుతుందా మీకేమైనా ఇబ్బంది ఉండదా మనకేం ఇబ్బంది ఏం ఇబ్బంది ఉండదా ఆహా. అది ఉండగా మనం గదిలోకి వెళ్ళొద్దు కానీ మా చెల్లెల చిత్ర చక్కనదా రంగనాయకి చక్కనదా ఒక్క మాటలో చెప్పండి ఈ ముండ ఒకసారి నిలబడి సత్తే చిత్ర ఓయ్ ఒక మాట బాగా ఏమండి ఏమండి ఈ ముండ ఇక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు ముయించండి అది కాదు నేను వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి బావా మీరే వాక్ చేయమంది వాక్కు చేయమంటే నడవమనే అదేదో తెలుగులో చెప్పొచ్చుగా మాకేం తెలుసు మీ భాషలో పోని నడు ఏంది ఇది నడక పెసర జల్లు నడులు ఇంక ముసలి గొర్రె నడిచి నడుతాను ఆశ్రమం ఉండ ఇది నడకంట అయితే బావా మనంటకు బాగలేదా ఎంత బాగుంటది నాకు వంక పెట్టాక మీరు నచ్చి చూపించండి మా సాగుకు వచ్చిందిగా నడవండి
వెనకలా ఉంది తెలుసా ఆ. తెల్లచారు వస్తా దొంగలు పట్టుకుంటానికి నా నడుగు బాగలేదు అలా ఉంది. నువ్వు నడుగు నాశనం ఉండ తేలిపోద్ది అన్నమైన బాబా చందమామ లాంటి వాడా. బాబా ఓయ్. నీ అందమంతా చూస్తే నే మురిసిపోయా బాబా. అందమైన బాబా చందమామ లాంటి వాడా. అందమైన బాబా చందమామ లాంటి ఏమి పట్టు పట్టించిందని మీ అమ్మాయికి అడ్డగోలు పట్టు పట్టించింది ఎవరు అవా ఇంకా చూడు రాజు అక్కయ్యనా. ఎలా ఉంది ఇరగ తీసావు గోగుబుల్ తీసాడు ఇరగ తీసావు బావా ఓయ్ బావా ఓయ్ బన్నీ బావా బన్నీ అని రాయరా బన్నీ 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 చిన్ని చిన్ని బావా ఓయ్. బావా ఓయ్ బావా ఓయ్ ముచ్చటగా ఆ. 3 పాటలు పాడేగా నోటితోనే పాడావు కదా ఏయ్. శాస్త్రంతోనే పాడావు కదే బావా ఆ, ముచ్చటగా ఆ, 3 పాటలు పాడే కదా పాడావుగా 300 ఇస్తే ఆ, వెళ్ళి మళ్ళా వస్తా ఎంతెంత 300 నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి ఏ వ్యవహారం అసలు ఈ బావా ఆ? ఈ బావా అసలు ముద్దుగా ఎంతో ఇష్టంగా వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరు బావా? ఎవరని చెప్పేది వాడి పేరు చెప్తే ఇప్పుడు వెయ్యి అడుగుతాడు ఇప్పుడు వాడే వారం ఎందుకు నేను అడిగింది 300లేగా ఇదిగో ఇదిగో పో. పోబోయ్. ఓ ఏంటి చిట్టి చిన్ని అనలేరు ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకో అనద్దు టాటా సీరియో బై బై ఏమండి తారద సేల్ బావరాష్ట్రం తిడతా పోతుందండి ఏమండి చెప్పనే లేదు మా చెల్లెల చిత్రం చక్కనేదా రంగనాయకి చక్కనేదా? ఏ ఏ ఈ ముండ ఒకసారి నిలబడి సత్యం కదా ఏమండి ఏమండి మీరు వచ్చి చాలా సేపు అయింది కదా కూర్చుంటారా ఆ? కూర్చోండి కూర్చో కూర్చోండి ఆ, మీకు మర్యాద కూడా మర్యాద. కదండి, మర్యాద ఇదిగో రత్తప్ప ఏమని మెమ్మ పిలుస్తుంది వాస్తా వ్యాపారం చేసినాడు అబ్బా. మన దగ్గర వ్యవహారాలు అవునా నేను చెల్లియ చెంతగా నిలిచి శివాలు చెంగులాగి గోరాడెడునంతలో ఆమలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుపువాయచు బావులు మన్నది పొంగిపోయి మానసమందుకో అనుక్కుమన్నది కావ్యమై అబ్బా ఏం పాడారండి అబ్బా ఏమండి గుల్లగులో వాడతా గుల్లగుల్ల రెచ్చగొడితే ఇంకా ఎక్కువ వాడతా అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా
వీడబ్బునే కాలిపోను వచ్చిన మొదలు చూస్తూనే ఉన్నాను. ఉంగరాలు చూడండి, చూసుకోవడం మురిసిపోవడం. అయినా 5 నిమిషాలు అవి ఆయనకే తెలియకుండా మా అమ్మ భోజనంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాడు పాపం. ఆయన కొత్త సాని కడకపోయినప్పుడు కోడగాండ్ల పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి బలప రూపము. అది ఎలాగో చెప్పమందురా. రాగము తీయబోడా, రాగము తీయబోడా, సరాగములాడుట. మేని చొప్పులే రాగుడైన సాని కలరమ్మడ చేయుట. దాములూరకే వాగుడా. చప్పుడం ధరణి పై కప్పు తట్టుట. పోగిపోని త్యాగవలె నిందించుట. విటావని చేతలు కొట్ట చూడులం. ఏమి పాడారు ఏమండి సుబ్బారావు గారు? ఓయ్. వీటి పేర్లు ఏమిటండి? ఆ? వీటి పేర్లు వజ్రం, ఆ. వైడూర్యం, ఆహా. ముత్యం, అబ్బా. పగడం, అబ్బా. చెంపు, వంపు, సొంపు, కంపు. కంపు సొంపు కంపు ఏమిటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అబ్బా. అర్థంలో ముచ్చే. ఏమండి ఒక్క ఉంగరం ఇవ్వరా? ఆ? ఒక్క ఉంగరం ఇవ్వరా? అవి మీ వేళ్ళకుండగా వాటి నాణ్యం నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఉంగరం, ఒక్కటి ఇవ్వరా? ఉంగరం, ఒక్కటి ఉంగరం అడిగారా? అడిగానండి. ఇవ్వాల్సిందేనంటారా? తప్పకుండా అండి, మళ్ళీ ఇస్తారుగా? వెంటనే చేస్తాను. అది 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 అదండి మా డాడీ ఆ. కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడు. చూస్తాడా? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య నమ్మకంగా లోపల పిలిచి పిలిచి? తలుపులేసి తంతాడండి మా డాడీ. ఏమిటన్నాడు కానీ ఒకటి ఇవ్వండి, వెంటనే పెట్టుకొని మళ్ళీ వెంటనే చేస్తాను. మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఒట్టు తేడా పడకూడదండి. పడదండి. అవునండి. ఆ, ఉంగరం, ఉంగరం ఉంగరమేగా? ఉంగరం ఇవ్వండి. రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా. అది కాదండి, పెట్టేటప్పుడు కాల్ చేస్తారైతే ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి? అబ్బా, ఏడండి ఇంత గట్టిగా పెట్టారు? అంటే ఆ. మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. అవునా? ఆ. ఏమండి ఆ. ఏమండి ఓయ్. ఈ బొక్కుంగుర నా వేళ్ళకి అస్సలే బాగాలేదండి. ఆ? ఒకటైంది, రెండైంది, మూడైంది, మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. అయినా ఇవి మీ వేళ్ళకి ఉండగా నాకు ఎలా తెలుస్తుందండి? ఆ. అన్ని నేను పెట్టుకొని ఒక్కసారి ఇలా చూసుకొని అలా ఇచ్చేస్తా. అసలే ఇందాక వచ్చేటప్పుడు వాడు ఎదురయ్యాడు. ఎవడు వాడు? ఆ? ఇప్పుడు వాడేవారం ఎందుకులేండి. ఉంగరాలు అడిగారా? అడిగానండి, మళ్ళీ ఇస్తారు. వెంటనే చేస్తాను. ఏమండి? ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తాను, చేస్తాయండి, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాను. ఇస్తానండి. ఇది వాగ్దానం. ఆ. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మె కదా? పచ్చ పుట్టేసిన పిల్లగాడానితో పసినాయాలలే ఉంటాను. పుట్టేసిన పిల్లరోడానితో
వాళ్ళు తెలియకుండా పెట్టేవారు. ఏమండి గుర్తు పెట్టుకోండి ఎన్ని ఇచ్చారు. ఇదే మొత్తం లెక్కేసుకోండి. రోజు వచ్చేటప్పుడు తెస్తంతా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు లేవండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంతా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా. అలాగే అండి. తేడా పడింది అనుకోండి, మళ్ళీ సంవత్సరం నాని బజారు కూడా ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా. ఏమిటండి? ఎవరు మీరు? ఏది ఇంత తేడా జరిగింది? అయ్యో మొత్తానికి ఏదో మిస్సింగ్ జరిగినట్టుంది. ఎవరండి మనిషిని గుర్తుపట్టలేదు. పెద్ద సుబ్బారావు సన్ను చిన్న సుబ్బారావు. అయ్యో మీరా? ఏం కావాలండి? ఏం కావాలి? తేడా జరిగింది. అది కాదండి, మొత్తం ఇచ్చా. అది తీయరా? భయం వేస్తుందండి. అది తీయండి. చెప్పండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తాను, ఏమిటండి? ఉంగరాలు. ఉంగరాలా? నాకెప్పుడు ఇచ్చారు? బస్ కండక్టర్ చిల్లర ఎటువంటి అడిగి సమాధానం చెప్పాడు, అటు చెప్పింది. ఏమండి? ఉంగరాలు మొత్తం ఇచ్చానండి. నాకు ఇవ్వలేదండి. ఇవ్వలేదు. ఇది మనం మనం తట్టుకునే వ్యవహారం కాదు. ఏమండి? ఏమండి? ఉంగరాలు మొత్తం ఇచ్చా. ఎక్కడ ఇచ్చారండి? మీరే పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకోలే? ఇవ్వలేదండి. సుబ్బారావు గారు, ఇప్పుడు పడింది కాదు వ్యవహారం. ఏమండి? అదేంటి మరి మా అమ్మ అలా చెప్పింది ఏమిటి? అమ్మమ్మని మన ఇంటికి అపర కుబేరులు కోటీశ్వర్లు చేతికి వెముక లేని మనిషి వస్తున్నారు, ఆయన ఏమి ఇచ్చినా తీసుకో, తిరిగి తీసుకునే ఆచారం వాళ్ళ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. అక్కడ తిన్నదన్నమాట దెబ్బ. ఏమండి? ఏమండి? రోజు వచ్చేటప్పుడు తెచ్చండి, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏమిటండి ఇది? ఏమిటి? ఉంగరాలండి. ఏమి ఇవ్వలేదండి. మా అమ్మ అలా చెప్పింది. మరి అమ్మ అలా చెప్పింది. ఇంకేమో తేడా పడిందేవో. అయ్యో ఏమండి? అడి తిరిగి ఏమో నవ్వుతున్నారు, ఇడు తిరిగి ఏడుస్తున్నారు, ఇడు తిరిగి నవ్వుతున్నారు, అడి తిరిగి ఏడుస్తున్నారు. అయిపోయింది. ఏమండి? ఆయన మీరు పెట్టి ఉంగరాలు నాకు అస్సలు వద్దండి. మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేపించి భోజనంలో పెట్టింది. మీరు పెట్టి ఉంగరాలు నాకు అస్సలు వద్దంటే వద్దు వద్దు వద్దండి. ముంచుకున్నానండి. ఏమండి? ఏమండి? నిన్ను ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టికెట్ వచ్చేంత పని అయింది. అయితే గంధం పోయమంటారా? గంధమా? అదైతే మన్నంగా పోయిన అందంగా ఉంటది. మీ సరదా తీరింది, నా దురదా తీరింది. రండి రండి.
అమ్మతోటి గజ్జల దూరంలో ఉన్న ఏళ్ళు కూడా తగల్లా. ఇంకా నేను పాత్రలో కొనడంటారా నీ అమ్మ కడుపు గారు మంచి మూడులో చెడగొట్టారు కదా ముండలాగా. నువ్వు నోటి కాలు తీసేపోతే ముండ ఎవరు కళ్ళంలో అరుపులే కానీ కుప్పలు ఇత్తులు ఉన్నట్టు సుబ్బారావు గారు ఏమన్నా పిండాడా పైకి ఎగజెప్పాడు. అమ్మ మన గుణాలు మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మా పెద్ద సుబ్బారావు గారు రవ్వలు కాదు తెచ్చి వరుణ మొత్తం కలుతురుతున్నాడమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడి గారి సంగతి నేను చూసుకుంటాను. ఈ వచ్చిన ఆయన తిన్నాడు, ఆ వచ్చిన కొరవచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు ఓ అల్లుడు గారు పైకి అల్లుడు కిందకి అల్లుడు ఎందుకు అల్లుడు? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి లవ్ లో చెప్పండి బాబు. లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? అంటే గన్నం తీసి సొనలో వేసి ప్రెస్ తో రాసింది. పాపం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. ఇలా తప్ప అమ్మాయి పోయాడు ఇప్పుడు నా గురించి అని చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాల్ అని చెప్పి జరిగిన వారని చెప్పింది. ఏడు జాగుల దివాలని చెప్పి ఇక సరే నువ్వు కాలం చేయి, నువ్వు కాలం చేయని అమ్మ కడుపు బాబు గారు పిలుస్తున్నారు రావే. అమ్మ కడుపులు మాడ లతప్ప చిన్న అమ్మాయి కాదు, మళ్ళీ చూసి పదే దడుచుకుంది. అమ్మాయిని 1 గంటలకు మన కొట్టు దగ్గర పంపించి మయ్య చేత అందరం వేపిస్తాం. అమ్మాయి దడుచుకుందిగా. ఎవరు భయపడారు తమ 2 వేపించుకోండి. మనకేసేవాళ్ళు వేసేవాళ్ళు అయిపోయిందేవా? పేసిన పెట్టుంటదే నీ ముఖం. ఏం కాంబినేషన్ ఈ అమ్మ కడుపులు మాడ. ఒకడు పోయటం ఒకడు తుడవటం. అయినా మనం కొనేసుకోకూడదమ్మా. ఎవరైనా బావలసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చు. అయితే వేసుకోవే. నీళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత. నువ్వు వేసుకోవడం నేర్పితే కదండి నీ అమ్మ కడుపు మారి. ఏ కాడికి 3 అంశాలు నువ్వు వేసుకోవడం సరిపోయా. ఏడేసుకున్నా దొరకలా మనోళ్ళు మంచివాడు లేవు. దొరికినప్పుడు అదే మాట అన్నారు, దొరకనప్పుడు అదే మాట. శివలో బాగానే నేను పని అయిపోద్ది చేసి పంపిస్తారా? వాళ్ళు చేయకపోతే ఎవరు చేత చేపిస్తా పని ఇంకెందుకు. కొట్టు గుమ్మిస్తారన్న వాళ్ళు ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ ఒకటి పెట్టాలి. పిన్ను పెట్టి కింద ఆడ వాళ్ళ మేకు దిగొట్టు నోడిపోకూడదు. ఏది అసలు ఎవరు అసలు అమ్మా చలేస్తుంది. ఇంత ఒక్క బాతులు నీకు సెలెక్ట్ చేస్తుంది. చలి వేస్తుంది. మా ప్రాణం వాళ్ళకి డిస్టర్బెన్స్ తగ్గిపోయింది. సౌండ్ పెంచుకోండి. హలో 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 అది చలి వేస్తుంది.
చెప్పుకున్నా నీకు నేను నాకు నువ్వు చెప్పుకున్నా చనిపెట్టి కోటి పిచ్చవే అరే వాషింగ్ చేసి మరి నీరైంది అయితే వద్దులే నాయన. మరేసి 3 కోట్లు మిగిలిందిగా. అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. దేనికి మీ బావగారు ఏమన్నా వయసు టైం చూడ ఎంత బాధపడుతున్నారు. ఎవరైనా బాధపడతారు, పని చేయకపోతే ఎవరైనా బాధపడరు. ఆ కుర్రోళ్ళు ఎంత బాధపడుతున్నారు. వీడియోలు తీసుకుంటే ఎంత బాధపడుతున్నారు. మరి ఆ గోడ కనుక్కున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఎవరైనా బాధపడరు. కూర్చోలేక గోడ కానుకున్నారు. ఎవరికి చేశారు మీ అమ్మ కడుపులు మరి మీరు అంతేమన్నా చేశారా? వీళ్ళ కోసం మంచి పాట ఒకటి పాడు. నడకలో పొడమనందము అడుగులున్న మొనగాడ. మేలిలో పసిడి మల్లెల మెరుపులున్న చిన్నవాడ. మెరుపులున్న చిన్నవాడ. బావా, ఒకసారి రావా? ఓసలు ఈ అమ్మ కడుపు మాడ ఊరు రోత పట్టేది కదా ముండల్లారా. మీరే కదా బాబు పోదాం పోనాక పెద్ద మండలు ఒళ్ళు పొక్కి ఆపుకోలేకపోయా. అదే రారా కవితే ఏంటి మైకడ కాదా ఉందా? ఎడబాలు ఎందుకే? ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపుల మాడ. ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపుల మాడని. ప్రసంగులైన ఆవలదొడ్డి పాతూరు గ్రామ ప్రజలకు, ఇక్కడికి వచ్చినటువంటి కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులు అందరికీ కూడా పేరు పేరున కళాభిమానాలు. మా అద్దంకి, నా పేరు అద్దంకి శ్రీనివాసరావు. ఈ నాటకాన్ని గత 42 సంవత్సరాల క్రితం తయారు చేసి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు 2 రాష్ట్రాలు మొత్తం కలుపుకొని ఇప్పటివరకు 6402వ ప్రోగ్రాం ఆడే అవకాశం నాకు కల్పించినటువంటి ఈ గ్రామస్తులకు మరీ మరీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బుడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ పిలిపించి మమ్మల్ని గౌరవించి ఈ కార్యక్రమం మాకు గొప్ప చెప్పినందుకు అందరికి కూడా ధన్యవాదాలు కమిటీ వారికి. చివరిగా అట్లు సీను, తుప్పట్ల సీను వెరైటీగా తయారు చేసాం. చివరి వరకు నాటకం ఇదే విధంగా ఆహ్లాదకరంగా పాటలతోటి, పద్యాలతోటి, నాట్యాలతోటి అన్నిటి విధంగా వెరైటీగా తయారు చేసాం. చివరి వరకు నాటకాన్ని తిలకించి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకునేట్లు అద్దంకి శ్రీనివాసరావు అద్దంకి. ఓకే.